హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో 7th చాప్టర్ హూ సర్వ్స్ అస్, మనకు ఎవరు సేవ చేస్తారు, ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పార్ట్స్లో మీరు ఏమేమి నేర్చుకున్నారు? మన దేశంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలో మొత్తం ప్రధానంగా 3 స్థాయిల్లో ప్రభుత్వాలు ఉంటాయి. మొదటిది స్థానిక ప్రభుత్వము. స్థానిక ప్రభుత్వము అంటే ప్రజలకి అందుబాటులో వాళ్ళకి స్థానికంగా ఉన్న ప్రభుత్వము. ఈ స్థానిక ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ లెవెల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. దాని పై స్థాయిలో కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటుంది కదా. స్థానిక ప్రభుత్వంలో కూడా మళ్ళీ గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయం ఉంటాయి. మండల స్థాయిలో మండల పరిషత్తు, అలాగే ఇంకా రకరకాల సంస్థలు అనేవి ఉంటాయి, ప్రభుత్వ సంస్థలు. అవి వాటి వాటి విధుల్ని నిర్వర్తిస్తూ ఉంటాయి కదా. అలాగే జిల్లా స్థాయిలో కూడా జిల్లా పరిషత్ అనేది ఉంటుంది. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. A group of mandals form a district. There are 26 districts in our state, 13 జిల్లా పరిషత్. కొన్ని మండలాలన్నింటినీ కలిపి జిల్లా అంటారు. మీరు ఇంతకుముందు పాటలో తెలుసుకున్నట్టుగా కొన్ని గ్రామాలన్నింటినీ కలిపి ఒక మండలంగా చెప్తారు కదా. అలాగే కొన్ని మండలాలన్నింటినీ కలిపి ఒక జిల్లాగా చెప్తాం. మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతానికి 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్ని పరిపాలించడానికి స్థానిక ప్రభుత్వంలో 13 జిల్లా పరిషత్తులు ఉన్నాయి. అంటే మనకి ఇంతకుముందు మన రాష్ట్రంలో 13 జిల్లాలే ఉండేవి, కాబట్టి జిల్లా పరిషత్తులు కూడా 13 ఉన్నాయి. తర్వాత ఆ 13 జిల్లాల్ని 26 జిల్లాలుగా విభజించినారు. అంటే 26 జిల్లాలుగా ప్రతి జిల్లాని విభజించినారు, మొత్తం 13ని. కానీ ఇంకా జిల్లా పరిషత్తులు మాత్రం ఇంకా కొత్త జిల్లా పరిషత్తులు ఏర్పడలేదు. కాబట్టి ఇంకా 13 జిల్లా పరిషత్తులే ఉన్నాయి 26 జిల్లాలకు కాను. జిల్లా పరిషత్ takes up various activities for the welfare of the people at district level. ఈ జిల్లా పరిషత్ అనేది ఆ జిల్లాలో ఉన్న ప్రజలందరి యొక్క సంక్షేమము, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, వీటన్నిటిని చూసుకుంటూ ఉంటుంది ఈ జిల్లా పరిషత్. జిల్లా స్థాయి మొత్తంలో ఏమేమి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది గమనిస్తూ వాటిని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. The voters of a mandal elect their respective ZPTC members. మీరు ఇంతకుముందు తెలుసుకున్నారు కదా, ఎంపీటీసీ మెంబర్స్ని ఆ మండలంలో ఉన్న ఓటర్లందరూ ఎన్నుకుంటారు కదా. అలాగే జిల్లా స్థాయిలో జెడ్పీటీసీ మెంబర్స్ అనే వాళ్ళు ఉంటారు జిల్లా పరిషత్లో. ఈ జెడ్పీటీసీ సభ్యుల్ని ఆ మండలాల్లో ఉన్న ఓటర్లందరూ వారికి కావాల్సిన జెడ్పీటీసీ సభ్యుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు. The ZPTC members elect the జిల్లా పరిషత్ చైర్పర్సన్. ఇంతకు ముందు పాటలో తెలుసుకున్నట్టుగా మండలంలో ఓటర్లు ఎంపీటీసీ మెంబర్లను ఎన్నుకుంటే ఆ ఎంపీటీసీ మెంబర్లు అందరూ కలిసి ఎంపీటీసీ యొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారు కదా, మండల పరిషత్ యొక్క అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యుల్ని ఆ జిల్లాలోను ఆ మండలాల్లో ఉన్న అందరు ఓటర్లు ఎన్నుకుంటే ఆ జెడ్పీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ లుక్స్ ఆఫ్టర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ప్రతి జిల్లాకి ఒక జిల్లా కలెక్టర్ అనే అతను ఉంటాడు. ఆ జిల్లా కలెక్టర్ ఈ జిల్లా మొత్తంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల యొక్క కార్యకలాపాలని, అంటే అవి చేసే పనుల్ని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అంటే అవి ఎలాంటి పనులు చేస్తున్నాయి, సక్రమంగా పని చేస్తున్నాయా లేదా, ఇలాగా ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అంటే జిల్లాలో ఉన్న అన్ని మండలాలు, అన్ని గ్రామాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్ని పర్యవేక్షించే బాధ్యత జిల్లా కలెక్టర్ది.
అర్థమైంది కదా జిల్లా పరిషత్ గురించి. ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. విజిట్ ద కలెక్టరేట్ ఆఫీస్, మీట్ యువర్ కలెక్టర్ అండ్ నో ద డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కలెక్టర్. మీ జిల్లాలో కలెక్టర్ వారి కార్యాలయం అనేది ఉంటుంది, అంటే కలెక్టరేట్ ఆఫీస్ అంటారు. ఆ కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క కార్యాలయాన్ని, అంటే ఆ ఆఫీస్ని ఒకసారి మీరు సందర్శించండి. అక్కడ ఎలా ఉన్నాయి ఆఫీసులు, అక్కడ ఎలా పనులు చేస్తున్నారు, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ మీరు ఒకసారి గమనించండి. అలాగే జిల్లా కలెక్టర్ యొక్క విధులు, ఆయన చేసే బాధ్యతలు అవన్నీ కూడా తెలుసుకోండి. సరేనా? మీకు ఒకవేళ మీరు కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళలేని పక్షంలో మీరు కలెక్టర్ యొక్క విధుల్ని బాధ్యతల్ని మీరు ఇంటర్నెట్లో వెతికి తెలుసుకోవచ్చు, లేదా మీ పెద్దల్ని టీచర్ని అడిగి కూడా తెలుసుకోవచ్చు. సరేనా? కలెక్టర్ చేయాల్సిన పనులు, ఆయన యొక్క బాధ్యతలు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఈ కలెక్టరేట్ ఆఫీస్ని మీరు మ్యాప్స్లో కూడా వెతికి చూడొచ్చు. ఎలా ఉంది ఆఫీసు, అది ఎక్కడ కట్టారు, మీ జిల్లాలో ఎక్కడుంది ఆ ఆఫీసు అనేది మీరు మ్యాప్స్లో కూడా వెతికి చూడండి. సరేనా? మీరు అక్కడికి వెళ్ళలేకపోతే. దాని తర్వాత ఇంకొక యాక్టివిటీ ఇచ్చారు చూడండి. రైట్ ద నేమ్స్ ఆఫ్ యువర్ అని చెప్పేసి కొంతమంది పేర్లు కనుక్కొని రాయమన్నారు. మొదటిది జిల్లా పరిషత్ చైర్పర్సన్. మీ జిల్లా యొక్క జిల్లా పరిషత్ అధ్యక్షులు ఎవరో కనుక్కొని ఆయన పేరు ఇక్కడ రాయండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్, మీ జిల్లా యొక్క కలెక్టర్ పేరు రాయండి. జడ్పీటీసీ మెంబర్, మీకంటూ ఒక జడ్పీటీసీ మెంబర్ అనే వాళ్ళు ఉంటారు, వారి పేరు కూడా కనుక్కొని రాయండి. సరేనా? నెక్స్ట్ మనం మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్, పురపాలక మరియు నగరపాలక సంస్థల గురించి తెలుసుకుందాం. ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ ద లోకల్ గవర్నమెంట్ బాడీస్ ఆర్ కాల్డ్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ రెస్పెక్టివ్లీ. మనకి ఇప్పుడు పట్టణాలు, నగరాల్లో ఉన్న స్థానిక ప్రభుత్వాలు ఉంటాయి కదా. మీకు ఇప్పుడు దగ్గరలో ఏదైనా టౌన్ ఉంటే అక్కడ ఆ పట్టణానికి, ఆ నగరానికి ఉన్న స్థానిక ప్రభుత్వం అనేది ఉంటుంది. దాన్నే పురపాలక సంస్థ లేదా నగరపాలక సంస్థ అంటారు. టౌన్స్ హ్యావ్ మున్సిపాలిటీస్, సిటీస్ హ్యావ్ మున్సిపల్ కార్పొరేషన్స్. ఒక చిన్న చిన్న పట్టణం అయితే అది పురపాలక సంస్థలు అనేవి ఉంటాయి. అది పెద్ద నగరం అయితే దాంట్లో నగరపాలక సంస్థలు అనేవి ఉంటాయి. There are 74 municipalities and 16 municipal corporations in our state. మొత్తం మన రాష్ట్రం మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో 74 పురపాలక సంస్థలు ఉన్నాయి. అలాగే 16 నగరపాలక సంస్థలు ఉన్నాయి. పురపాలక సంస్థలు కొద్దిగా చిన్న పట్టణాల్లో అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వము. నగరపాలక సంస్థలు అంటే పెద్ద పెద్ద నగరాల్లో ఉన్న నగరపాలక సంస్థలు, అక్కడ ఉన్న స్థానిక ప్రభుత్వం. ద మున్సిపాలిటీ ఈజ్ హెడెడ్ బై ద చైర్పర్సన్. జిల్లా పరిషత్కి ఎలాగైతే జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉంటారో అధ్యక్షుడిగా, పురపాలక సంఘానికి అక్కడ చైర్పర్సన్ అనే అతను అధ్యక్షుడిగా ఉంటాడు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఈజ్ హెడెడ్ బై మేయర్. ఆ నగరపాలక సంస్థకైతే మేయర్ అనే అధికారి ఉంటాడు. ద మున్సిపాలిటీ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ పెర్ఫార్మ్ సిమిలర్ ఫంక్షన్స్. పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలు రెండు కూడా దాదాపు ఒకే రకమైన విధుల్నే నిర్వహిస్తాయి. ఒకసారి చూద్దామా? ఫంక్షన్స్ ఆఫ్ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్. నగరపాలక, పురపాలక సంస్థల యొక్క విధులు ఏంటో ఇక్కడ ఇచ్చారు చూడండి. మైండ్ మ్యాప్ ఒకటి. ఈ మైండ్ మ్యాప్ లో చూడండి, మొదట క్లియరింగ్ ద గార్బేజ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. ఇక్కడ చెత్త చెదారము అదంతటిని శుభ్రం చేయడము, అలాగే ఉన్న వ్యర్థాలన్నిటిని తొలగించడం, ఇది
ఆ సంస్థలు చేయాల్సిన పనుల్లో ఒకటి ప్రొవైడ్ స్ట్రీట్ లైట్స్, వీధి దీపాల ఏర్పాటు. అంటే ఆ పట్టణంలో, ఆ పెద్ద నగరంలో మొత్తం అన్ని చోట్ల కూడా స్ట్రీట్ లైట్లు ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలి. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్, జనన మరణాల నమోదు. అంటే ఆ పురపాలక లేదా నగరపాలక సంస్థ యొక్క పరిధిలో ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది పుడుతున్నారు, వారి వివరాలు ఏంటి అన్న నమోదు చేయాలి. ఆ వివరాలన్నింటినీ కూడా పుట్టిన వాళ్ళకి జనన ధృవీకరణ పత్రాలు, మరణించిన వాళ్ళకి మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేస్తుంటారు కదా, ఆ విధంగా అనమాట. అవన్నీ నమోదు చేస్తూ ఉండాలి. కన్స్ట్రక్షన్ ఆఫ్ పార్క్స్ అండ్ రెసిడెన్షియల్ ఏరియాస్, ఆ నగరపాలక లేదా పురపాలక సంస్థ యొక్క పరిధిలో గృహాలు అంటే ఇల్లు, పార్కులు నిర్మాణం, ఇల్లు కట్టించడం, పార్కులు కట్టించడం కూడా వీరి పనే. సెటప్ డిస్పెన్సరీస్ అండ్ హాస్పిటల్స్, ఆసుపత్రుల ఏర్పాటు చేయాలి. అంటే ఆ పురపాలక నగరపాలక సంస్థల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కావాల్సిన వైద్యం అందించడానికి ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయాలి. కన్స్ట్రక్షన్, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ రోడ్స్, రోడ్ల నిర్మాణము, కొత్త రోడ్లు వేయడము, మరమ్మతులు అంటే ఉన్న రోడ్లని, చెడిపోయిన వాటిని మరమ్మతులు చేసి బాగు చేయడము, అలాగే నిర్వహణ, వాటిని మెయింటెనెన్స్, ఆ రోడ్లని నిర్వహించడము, ఇవన్నీ కూడా వాటి పనులే. ప్రొవైడ్ సేఫ్ డ్రింకింగ్ వాటర్, అలాగే రక్షిత మంచినీటి సౌకర్యం కల్పించడం, తాగడానికి మంచినీటిని కల్పించడం కూడా వారి బాధ్యతే. ఐ యామ్ లక్ష్మి, ఐ క్లీన్ అండ్ స్వీప్ ద రోడ్స్ అండ్ స్ట్రీట్స్. ఇక్కడ ఒక పారిశుద్ధ్య కార్మికురాలు తన గురించి చెప్తోంది. చూడండి, నా పేరు లక్ష్మి, నేను రోడ్లను, వీధులను శుభ్రం చేస్తాను. చూసే ఉంటారు కదా, ఇలా పారిశుద్ధ్య కార్మికులు మీకు కనిపించే ఉంటారు. రోడ్లని, అక్కడ ఉన్న వీధులన్నిటిని శుభ్రం చేస్తూ ఉంటారు కదా, అక్కడ ఉన్న చెత్త చెదార అంతా కూడా వాళ్ళు క్లీన్ చేసి తీసేస్తూ ఉంటారు. వీన్ని పారిశుద్ధ్య కార్మికులు అంటారు. అలాగా ఒక ఆమె, లక్ష్మి అనే ఆమె మనకి తన గురించి చెప్తోంది. వి వేకప్ ఇన్ ద ఎర్లీ అవర్స్ అండ్ బిగిన్ అవర్ వర్క్ గివెన్ టు అస్. వాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి వాళ్ళ అధికారి, వాళ్ళ పైన అధికారి ఏమేం పనులు అప్పచెప్తారో ఆ పనులన్నీ మొదలు పెడతారనమాట. వి క్లీన్ ద గట్టర్స్ అండ్ స్ప్రే బ్లీచింగ్ పౌడర్, ఈ మురికి కాలువలన్నిటిని శుభ్రం చేయడము, అలా గలీజ్గా ఉన్న చోటంతా కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లటము, ఇలా చేస్తూ ఉంటారు. వి డివైడ్ గార్బేజ్ ఇంటూ డ్రై అండ్ వెట్ వేస్ట్ అండ్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఈ చెత్తనంతా తీసుకెళ్ళి అంతా ఏం చేస్తారో మీకు తెలుసా? ఈ చెత్తను తీసుకెళ్ళిన దాంట్లో తడి చెత్తని, పొడి చెత్తని వేరువేరుగా చేస్తారు. అలాగే బయోడిగ్రేడబుల్ అంటే మన తినే ఆహారంలో నుంచి వచ్చిన వ్యర్థాలు, పళ్ళు, కూరగాయల తొక్కులు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మనం బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటాం. ఇలాంటి చెత్తని కూడా వేరు చేసి ఆ చెత్తని నిర్వహించడానికి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. తెలుసుకున్నారు కదా, జిల్లా స్థాయిలో మనకి జిల్లా పరిషత్ అనేది ఉంటుంది. ఆ జిల్లా స్థాయిలో ఉన్న నగరంలో, పట్టణంలో పురపాలక, నగరపాలక సంస్థలు కూడా ఉంటాయి. అర్థమైంది కదా. ఇప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వము, స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఆల్ ద స్టేట్స్ హ్యావ్ దేర్ ఓన్ గవర్నమెంట్. ప్రతి రాష్ట్రానికి కూడా ఒక సొంత ప్రభుత్వం అనేది ఉంటుంది. ఈచ్ స్టేట్ గవర్నమెంట్ కన్సిస్ట్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ మేకింగ్ లాస్. ప్రతి రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఒక ముఖ్యమంత్రి, అలాగే కొంతమంది మంత్రులు
వారిని అందరినీ కలిపి మంత్రి మండలి అంటాం. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ఉంటారు రాష్ట్ర ప్రభుత్వంలో. ఈ ముఖ్యమంత్రి, మంత్రి మండలి కలిసి వాళ్ళు చట్టాలని రూపొందించడానికి, వాటిని అమలు పరచడానికి బాధ్యత వహిస్తారు. ఆ రాష్ట్రంలో చట్టాలు చేయడము, వాటిని అమలు పరచడం కూడా వీరందరి బాధ్యత అనమాట. ద చీఫ్ మినిస్టర్ అపాయింట్స్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ ముఖ్యమంత్రి అనే అతను ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే మంత్రి మండలిని నియమిస్తారు. అలాగే ద స్టేట్ గవర్నమెంట్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద స్టేట్. మీరు ఇందాక తెలుసుకున్నట్టుగా గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ, గ్రామ సచివాలయము ఆ గ్రామంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమము, సౌకర్యాలు చూసుకుంటుంది. మండల స్థాయిలో మండల పరిషత్తు మండలంలో ఉన్న వాళ్ళందరి సంక్షేమము, సౌకర్యం చూసుకుంటారు. జిల్లా స్థాయిలో అయితే జిల్లా పరిషత్తు, పురపాలక, నగరపాలక సంస్థలు ఉన్నాయి. అలాగే రాష్ట్ర స్థాయిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. అర్థమైంది కదా రాష్ట్ర ప్రభుత్వం గురించి. ఇక్కడ మీకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది పేర్లు కనుక్కొని రాయమన్నట్టుంది. నేమ్ ఆఫ్ ద గవర్నర్. మీ రాష్ట్రం యొక్క గవర్నర్ పేరేంటో కనుక్కొని రాయండి. ముఖ్యమంత్రితో పాటు గవర్నర్ అనే అతను కూడా ఉంటారు. ఆయన పేరు కనుక్కొని రాయండి. నేమ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్. మీ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి పేరు ఏంటో కనుక్కొని రాయండి. నేమ్ ఎనీ వన్ ఆఫ్ ద మినిస్టర్. ఎవరో కనీసం ఒక్క మంత్రి పేరైనా మీరు కనుక్కొని రాయండి. అది ఏ మంత్రి అనేది కూడా మీరు పక్కన రాయండి. సరేనా? అంటే ఏ శాఖకు మంత్రి అన్నది కూడా మీరు ఆ మంత్రి పేరు, ఆ శాఖ పేరు కనుక్కొని రాయండి, కనీసం ఒక్కరిదైనా. దాని తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం అనేది ఉంటుంది. ద ప్రెసిడెంట్ ఈజ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ద నేషన్. ప్రెసిడెంట్ ని మనము రాష్ట్రపతి అంటాం. మన దేశానికి రాష్ట్రపతి అనే అతను ఉంటాడు. ఆయన దేశం మొత్తానికి రాజ్యాంగ అధిపతి. అంటే మన దేశం మొత్తానికి ప్రథమ పౌరుడు అంటాం. ద ప్రెసిడెంట్ అపాయింట్స్ ద ప్రైమ్ మినిస్టర్. ఈ రాష్ట్రపతి అనే అతను ప్రధానమంత్రిని నియమిస్తారు. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద లీడర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తానికి అధిపతి ప్రధానమంత్రి. ద ప్రెసిడెంట్ ఆల్సో అపాయింట్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. మనకి ఇందాక తెలుసుకున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి మండలిని ముఖ్యమంత్రి సలహా ఇస్తే గవర్నరు నియమిస్తారు. ముఖ్యమంత్రి ఎవరెవరు ఏ మంత్రిత్వ శాఖకి ఉండాలి అని చెప్తే గవర్నరు ఆ మంత్రుల్ని ఆ మంత్రిత్వ శాఖకి నియమించి మంత్రి మండలిని ఏర్పాటు చేస్తారు కదా. అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రధానమంత్రి, మంత్రి మండలి అనేవి ఉంటాయి. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం మొత్తానికి నాయకుడు. ఈ ప్రధానమంత్రి ఎవరినైతే మంత్రిమండలిగా నియమించాలనుకుంటాడో వారిని రాష్ట్రపతి నియమిస్తాడు. The central government offers various services such as defense, postal, railways, telecom, airport, etc. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో చాలా రకాల సేవలు అనేవి ఉంటాయి. వాటిల్లో తపాలా అంటే పోస్టులు. మనకి పోస్టులు వస్తూ పోతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కువగా వాడట్లేదు, కానీ ఇప్పుడు కూడా పోస్టులు అనేవి కొంతమంది వాడుతూ ఉన్నారు కదా. మనకి ఉత్తరాలు తీసుకురావడం, తీసుకెళ్లడము. అలాగే తపాలాలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్లోనే ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థ కూడా ఉంది. వాటిని అలాగే రైల్వేలు మొత్తం కూడా
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. టెలికాం అంటే మనకి ఇప్పుడు సిమ్లు ఉన్నాయి కదా మీ దగ్గర, ఎయిర్టెల్, జియో, ఐడియా, వోడాఫోన్, ఇట్లా సిమ్లు ఉన్నాయి కదా, ఆ టెలికాం వ్యవస్థ అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే నిర్వహిస్తుంది. ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, ఎయిర్టెల్, జియో ఇట్లాంటి ప్రైవేటు సంస్థలు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నిబంధనల మేరకే పనిచేయాలి. అలాగే విమానాశ్రయాలు నిర్మించి ప్రజలందరికీ విమాన సౌకర్యాలు కల్పించడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రకృతి విపత్తుల నిర్వహణ, ప్రకృతిలో వచ్చే వరదలు, భూకంపాలు, సునామీలు ఇట్లాంటి విపత్తులు వస్తూ ఉంటాయి కదా, వాటిని నిర్వహించడానికి, వాటిని నివారించడానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుంది. అలాగే డిఫెన్స్ అంటే మన దేశం యొక్క రక్షణ, మన దేశం మీదకి శత్రు దేశాలు దాడి చేయకుండా మన దేశాన్ని కాపాడడానికి కావాల్సిన రక్షణ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వాన్ని. మీకు కేంద్ర ప్రభుత్వం ఉన్న చోట రాష్ట్రపతి భవన్, అలాగే పార్లమెంట్ హౌస్ అనేవి ఉంటాయి. మీరు ఢిల్లీలో రాష్ట్రపతి భవనము, పార్లమెంట్ హౌస్ అనేవి ఉంటాయి. ఒకసారి చూడండి గూగుల్ మ్యాప్స్లో వెతికి, సరేనా? దాని తర్వాత ఇంకా ద జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రభుత్వంతో పాటు న్యాయ వ్యవస్థ అనేది కూడా ఉంటాయి. ద జ్యుడిషియరీ ఈజ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్స్ ఆఫ్ డెమోక్రసీ. మీకు డెమోక్రసీ అంటే గుర్తుంది కదా, ప్రజాస్వామ్యం అంటే ప్రజలే వారికి కావలసిన నాయకుల్ని ఓట్లు వేసి ఎన్నుకుంటారు కదా, దాన్ని ప్రజాస్వామ్యం అంటాం. అంటే ప్రజలే వారికి ఎవరు నాయకుడిగా ఉండాలని చెప్పి ఎన్నుకుంటారు వారికి కావాల్సిన వాళ్ళని. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళే నాయకుడు అవుతారు. ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థ అనేది ఒక మూల స్తంభం, అంటే చాలా ముఖ్యమైన వ్యవస్థ. న్యాయ వ్యవస్థ అనేది ప్రభుత్వ వ్యవస్థతో పాటు న్యాయ వ్యవస్థ అనేది కూడా ఉంటుంది. హైకోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఇన్ ద స్టేట్. ఒక రాష్ట్రంలో హైకోర్టు అనేది ఉంటుంది. ఆ హైకోర్టే ఆ రాష్ట్రం మొత్తానికి అత్యున్నత న్యాయ వ్యవస్థ. అలాగే సుప్రీం కోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ జ్యుడిషియల్ బాడీ ఇన్ ద కంట్రీ. దేశం మొత్తానికి అత్యున్నత న్యాయ వ్యవస్థ అనేది సుప్రీం కోర్టు. మీకు జిల్లా స్థాయిలో జిల్లా కోర్టులు ఉంటాయి. తర్వాత రాష్ట్ర స్థాయిలో అన్నిటికన్నా పెద్ద న్యాయ వ్యవస్థ ఉన్నది హైకోర్టు. రాష్ట్రం మొత్తానికి హైకోర్టు అనేది ఉంటుంది. అలాగే దేశం మొత్తానికి సుప్రీం కోర్టు అనేది ఉంటుంది. ఈ న్యాయ వ్యవస్థ ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉండదు. ప్రభుత్వ సంస్థలన్నీ కూడా న్యాయ వ్యవస్థ చెప్పిన రూల్స్ ప్రకారం నడుచుకుంటాయి. అలాగే న్యాయ వ్యవస్థ ప్రభుత్వాలు చేసిన చట్టాల ప్రకారం నడుచుకుంటుంది. పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ ప్రాపర్టీ, అలాగే మీకు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తుల గురించి కూడా తెలుసుకోవాలి. ఆల్ ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రైమరీ నీడ్స్ ఆఫ్ ద పీపుల్. ఇప్పుడు మనకి ప్రభుత్వ సంస్థలు వివిధ స్థాయిల్లో ప్రజల యొక్క అవసరాలని, సౌకర్యాలని తీరుస్తున్నాయి కదా. మరి ఇన్ ఆర్డర్ టు రన్ all these institutions, a lot of money is required for the payment of salaries to the employees and to meet other expenses. ఇప్పుడు మరి ప్రభుత్వ సంస్థలో రకరకాల స్థాయిల్లో రకరకాల ఉద్యోగస్తులు ఉంటారు. ఈ పనులన్నీ చేయాలంటే ఉద్యోగస్తులు ఉండాలి. మరి ఆ ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వాలి. ఈ పనులు, రోడ్లు వేయాలి అంటే ఆ రోడ్లు వేయడానికి, హాస్పిటల్స్ కట్టడానికి, స్కూళ్ళు కట్టడానికి, వీటన్నిటికీ డబ్బులు కావాలి. దానికి చాలా చాలా ఖర్చు అవుతుంది కదా. మరి ప్రభుత్వాన్ని నడపాలి అంటే ఆ ఖర్చు అంతా ఆ ప్రభుత్వం భరించాలి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆ ప్రభుత్వానికి? పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ బీయింగ్ రన్ విత్ అవర్ మనీ. ఈ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా మన డబ్బుతోనే నడుస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరి డబ్బుతోనో కాదు, మన డబ్బులతోనే.
we pay money to the government in the form of different taxes. మనం రకరకాల పన్నుల రూపంలో మనం ప్రభుత్వానికి డబ్బులు ఇస్తున్నాం, మనం డబ్బులు చెల్లిస్తున్నాం. ఉద్యోగస్తులైతే వారికి వచ్చే ఆదాయానికి ఆదాయ పన్ను కడతారు. మీరు ఏదైనా వస్తువు కొంటే దాని మీద జిఎస్టి అనే ట్యాక్స్ వేస్తారు. ఆ జిఎస్టి పన్ను దేశంలో ఎక్కడ ఎవరు ఏ వస్తువు కొన్నా ఆ వస్తువుకి ఎంత జిఎస్టి ఉందో అంత ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ కొన్న మొత్తంలో మీరు 10 రూపాయలు పెట్టి ఒకటి కొన్నారు అంటే దాంట్లో ₹1 జిఎస్టి అయితే ఆ ₹1 ప్రభుత్వానికి వెళ్తుంది. ఇలాగ దేశంలో ఉన్న ప్రజలందరి దగ్గర నుంచి పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు వస్తాయి. ఈ డబ్బులతోనే ప్రభుత్వ సంస్థలు అనేవన్నీ నడుస్తున్నాయి. ప్రభుత్వ సంస్థల ఉద్యోగస్తులు అందరికీ జీతాలు ఇస్తున్నారు, హాస్పిటల్స్ కడుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కదా. The same money is being used to meet the primary needs of the people. అలాగే ఈ ట్యాక్సులు కట్టిన డబ్బులతోనే మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ప్రభుత్వాలు ఇస్తున్నాయి కదా. మనకు కావాల్సిన రోడ్లు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇవన్నీ కూడా ప్రభుత్వాలే ఇస్తున్నాయి. పారిశుద్ధ్యము వీటన్నిటిని కూడా ప్రభుత్వాలే చేస్తున్నాయి. అది ఎవరి డబ్బుతో? మన డబ్బుతో. అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ అవర్ ప్రాపర్టీ అండ్ వీఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొటెక్ట్ దీస్ పబ్లిక్ ప్రాపర్టీస్ ఫర్ అవర్ ఫ్యూచర్ సిటిజన్స్. అంటే అర్థం ఏంటి? ఈ ప్రభుత్వ సంస్థలు, ఈ ప్రభుత్వ ఆస్తులు అన్నీ కూడా మన డబ్బులతో చేస్తున్నవే. అంటే అవన్నిటిని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత కదా. కాబట్టి ఈ ఆస్తులన్నిటిని, ప్రభుత్వ ఆస్తులన్నిటిని కూడా అంటే హాస్పిటల్స్, స్కూల్స్, రోడ్లు వీటన్నిటిని కూడా మన డబ్బులతో కడుతున్నారంటే అవన్నిటి బాధ్యత మనదే కదా. అవన్నీ మన ఆస్తుల్లాగానే. ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులు అనే అర్థం. మన డబ్బులతో కట్టిన అవి ఆస్తులు కదా. కాబట్టి వాటన్నిటినీ రక్షించుకోవడం మన బాధ్యతే కదా. ఇప్పుడు మీ ఇంటిని మీరే కదా రక్షించుకుంటారు, ఎందుకంటే అది మీ ఆస్తి కాబట్టి కదా. అలాగే ప్రభుత్వ ఆస్తులు అంటే మన ఆస్తులే, వాటిని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. ఇఫ్ వి డు నాట్ ప్రొటెక్ట్ దెమ్ దే విల్ బి నో ప్రోగ్రెస్. మనం ఇట్లా ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోకుండా పోతే మనం అభివృద్ధిని సాధించలేం. మనకు అభివృద్ధి జరగాలి అంటే మన దేశంలో, రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ఊరిలో అభివృద్ధి అనేది జరగాలి అంటే మన ఆస్తుల్ని మనం ఎలాగైతే కాపాడుకుంటున్నామో ప్రభుత్వ ఆస్తులు కూడా మనవే కాబట్టి వాటిని కూడా మనం కాపాడుకోవాలి. అర్థమైంది కదా. ఒకసారి చాప్టర్ మొత్తంలో ఏమేమి నేర్చుకున్నా ఒకసారి రివిజన్ చేసుకుందామా. దానికంటే ముందు ఇక్కడ కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి చూడండి, వాటికి ఇంగ్లీషు, తెలుగులో అర్థాలు ఉన్నాయి. ఆ పదాలను ఒకసారి చూసి నేర్చుకోండి సరేనా. వాట్ వీ హ్యావ్ లర్న్డ్, మనం ఏమేమి నేర్చుకున్నాం ఈ మొత్తం చాప్టర్లో? వీ హ్యావ్ 3 levels ఆఫ్ గవర్నమెంట్. మనకి ప్రభుత్వంలో 3 స్థాయిలు ఉంటాయి. ఒకటి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, స్థానిక ప్రభుత్వము. రెండవది స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వము. మూడవది సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ప్రొవైడ్స్ ఆల్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ ఇన్ ద విలేజ్ అండ్ మండల్ లెవెల్. ఈ స్థానిక ప్రభుత్వం అనేది గ్రామాలు, మండలాల స్థాయిలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు తీర్చే ప్రభుత్వము. జిల్లా పరిషత్ టేక్స్ అప్ వేరియస్ యాక్టివిటీస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్. స్థానిక ప్రభుత్వంలోనే జిల్లా స్థాయిలో ఉన్న ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి జిల్లా పరిషత్తు రకరకాల కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రొవైడ్ ఆల్ ఫెసిలిటీస్ టు ద పీపుల్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ రెస్పెక్టివ్లీ. చిన్న చిన్న పట్టణాలకి పురపాలక సంస్థలు,
పెద్ద పెద్ద నగరాలకైతే నగరపాలక సంస్థలు అనేవి ఉంటాయి. ఈ 2 సంస్థలు కూడా ఆ పట్టణాలు, నగరాల్లో ఉన్న ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించడానికి పనిచేస్తూ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ సర్వీసెస్ సచ్ as డిఫెన్స్, పోస్టల్, రైల్వేస్, telecom, airport, etc. and also to protect the internet of the country. ఈ కేంద్ర ప్రభుత్వం అనేది తపాలా, రైల్వే, టెలికాము, విమానాశ్రయాలు, అలాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడము, దేశాన్ని రక్షించడము, ఈ బాధ్యతలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి. అర్థమైంది కదా చాప్టర్ మొత్తం మీకు? ఒకవేళ అర్థం కాకపోతే ఇంకొకసారి కానీ వీడియో వెనక్కి పెట్టుకొని చూడండి. దాని తర్వాత మీరు తెలుసుకున్న దాన్ని బట్టి మీ సొంత మాటల్లో ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చేయండి, సరేనా? ఈ 3 ప్రశ్నలకి మీరు సమాధానాలు మీ సొంత మాటల్లో రాయండి. దాని తర్వాత ప్రశ్నించడం. వాట్ క్వశ్చన్స్ వుడ్ యు ఆస్క్ ద విలేజ్ సెక్రటరీ to get the information about the functions of గ్రామ పంచాయత్. మీ గ్రామ పంచాయతీ యొక్క విధులు ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే మీరు మీ గ్రామ కార్యదర్శిని, గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శి అనే అతను ఉంటాడు కదా, అతన్ని మీరు ఏమేం ప్రశ్నలు అడుగుతారు అన్న మీరు ప్రశ్నల లిస్ట్ ఒకటి తయారు చేయండి. దాని తర్వాత ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఫీల్డ్ అబ్జర్వేషన్స్, ప్రయోగాలు చేసి క్షేత్ర పరిశీలనలు చేయడం. ఇక్కడ టేబుల్లో కొన్ని సంస్థల యొక్క పేర్లు ఇచ్చారు చూడండి. అంగన్వాడీ, ప్రైమరీ స్కూలు అంటే ప్రాథమిక పాఠశాల, గ్రామ సచివాలయము, వెటర్నరీ హాస్పిటల్ పశువుల ఆసుపత్రి, ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, పోస్ట్ ఆఫీస్ తపాలా కేంద్రము, పోలీస్ స్టేషన్, అలాగే బ్యాంక్. ఇవన్నీ కూడా మీరు గ్రామంలో ఉంటే గ్రామంలో, లేదా మీరు ఒకవేళ సిటీలో ఉంటే సిటీలో, అవి మీ గ్రామంలో కానీ సిటీలో కానీ ఉన్నాయా లేదా అన్నది, ఉంది లేదా అన్నది పక్కన రాయండి. మీకు తెలియకపోతే మీ పెద్దల్ని అడిగినా మీకు చెప్తారు ఇవన్నీ ఉన్నాయా లేదా అన్నది, సరేనా? ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్. మీరు చేయాల్సిన ప్రాజెక్ట్ టాక్ టు ఏ స్వీపర్ వర్కింగ్ ఇన్ పంచాయత్ ఆఫీస్ అండ్ రైట్ యువర్ అబ్జర్వేషన్స్. మీ గ్రామ పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడండి. ఒకసారి ఉంటారు కదా పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళతో మాట్లాడి మీ పరిశీలనలు ఏంటి, వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడు పని చేస్తారు, వారానికి ఒకసారి చేస్తారా, రోజుకు ఒకసారి చేస్తారా, నెలకు ఒకసారి చేస్తారా, ఇలాగా ఎప్పుడెప్పుడు పని చేస్తారు, ఏమేం పనులు చేస్తారు, ఇట్లా విషయాలన్నీ కూడా వాళ్ళు మీరు అడిగి తెలుసుకొని రాయండి. డ్రాయింగ్ అండ్ మోడల్ మేకింగ్, బొమ్మలు గీసి నమూనాలు తయారు చేయడం. డ్రా ద మ్యాప్ ఆఫ్ యువర్ విలేజ్ అండ్ మార్క్ ద ఇన్స్టిట్యూషన్స్. మీకు ఆల్రెడీ దేశం యొక్క బొమ్మ గీయడం వచ్చే ఉంటుంది కదా, అలాగే మీ గ్రామం యొక్క పటాన్ని గీచి అందులో ఉన్న ప్రభుత్వ సంస్థలు ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మ్యాప్ లాగా గుర్తించండి, సరేనా? మీ గ్రామం యొక్క పటం కావాలనుకుంటే మీరు గూగుల్ మ్యాప్స్లో అయినా వెతకచ్చు, లేదంటే మీ దగ్గరలో ఉన్న గ్రామ సచివాలయానికి కానీ గ్రామ పంచాయతీ దగ్గరికి కానీ వెళ్ళి చూస్తే అక్కడ మీకు మీ గ్రామం యొక్క పటం అనేది దొరుకుతుంది, సరేనా? అందులోనే మీకు మీ గ్రామంలో ఉన్న ఏవేవి ప్రభుత్వ సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయన్నది మీరు గుర్తించి రాయండి. ఆ పటాన్ని మీరు గీయండి. దాని తర్వాత ఒక ప్రశంస. యువర్ స్కూల్ is a public institution and it is a public property. మీరు చదివేది గవర్నమెంట్ స్కూల్ అయితే అదొక ప్రభుత్వ సంస్థ కదా, అంటే అది ప్రభుత్వ ఆస్తి. మీరు చదివేది గవర్నమెంట్ స్కూల్ అయితే అది ప్రభుత్వ ఆస్తి. వాట్ మెజర్స్ షుడ్ యూ టేక్ టు ప్రొటెక్ట్ ద స్కూల్? మరి ప్రభుత్వ ఆస్తి అంటే మన ఆస్తి కదా, మరి మన బడిని మనం ఎలా రక్షించుకోవాలన్నప్పుడు
నువ్వు ఏమేం చర్యలు తీసుకుంటావు మీ బడిని రక్షించుకోవడానికి? చెప్పండి సరేనా? ఇవన్నీ చేసిన తర్వాత మీరు చేసాము అని చెప్పేసి కింద వీడియో కింద కామెంట్లో చెప్పండి.